Dear Tally users, welcome back to our YouTube channel. I am Software Solution 3-star partner. టాలీలో GST at 2A Excel to టాలీ ఇంపోర్ట్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. యాక్చువల్గా డిఫాల్ట్గా టాలీలో GST at 2A Excel ఇంపోర్ట్ అనేది రాదు. ఓకే, మనం మన దగ్గర టీడీఎల్ బై చేస్తే దాని ద్వారా మనం ఈజీగా టాలీలో ఇంపోర్ట్ చేయగలుగుతాం. ఓకే, దానికి స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఫస్ట్ టీడీఎల్ లోడ్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. హెల్ప్లో పోయి టీడీఎల్ యాడ్ ఆన్లో పోయి ఇక్కడ మనం టీడీఎల్ లోడ్ అయిందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీకు యాడ్ ఆన్ ఫీచర్ ఉంది కదా, దానికి ఎనేబుల్ చేద్దాం. టీడీఎల్ యాక్టివేట్ చేద్దాం. ఓకే, ఎనేబుల్ GST at 2A Excel మాడ్యూల్ ఉంది కదా, దానికి ఎనేబుల్ చేద్దాం. ఎనేబుల్ చేసిన తర్వాత జస్ట్ యాక్సెప్ట్ చేద్దాం, సేవ్ చేద్దాం. ఓకే, సేవ్ చేసిన తర్వాత మనము సింపుల్గా ఓకే, ఇక్కడ కింద చూడండి ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. ఓకే, దాని తర్వాత ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి మన GST at 2A Excel షీట్ ఓపెన్ చేసి దాంట్లో మనకి ప్రాపర్గా రోస్ కాలమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుందాం. ఎందుకంటే దాంట్లో మనం ఇంపోర్ట్ చేసే టైం బిఫోర్ ఒకసారి మనం ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి పర్సెంటేజ్ ఉన్నాయి కదా, 18, 12, 28 ఉన్నాయి కదా. సేమ్ టు సేమ్ మనం ఏం చేయాలంటే టాలీలో కూడా మనం 18%, 28% లెడ్జర్ క్రియేషన్ నేను చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత పాటు ఇక్కడ చూడండి GST నెంబర్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా. ఎందుకంటే GST at 2A మనం ఇంపోర్ట్ చేసే టైంకి GST నెంబర్ని బేస్ చేసుకుని లెడ్జర్స్ ఆటోమేటిక్గా క్రియేట్ కూడా అయిపోతాయి ఈ టీడీఎల్ ద్వారా. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్లో పోయి ఓకే లెడ్జర్స్ ఒకవేళ లేకపోతే నేను సెల్ఫ్గా మనమే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏది పర్సెంటేజ్ పర్చేజ్ 28, 12, 18. ఓకే, ఇక్కడ నేను ఒకటి క్రియేట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ పర్చేజ్ @12%. ఓకే, అండర్ గ్రూప్ వచ్చేసి పర్చేజ్ అకౌంట్ తీసుకున్నాం. ఓకే, పర్చేజ్ అకౌంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ HSN కోడ్ ఓకే దానిలో ఉండదు కాబట్టి నేను కూడా లీవ్ చేసేస్తున్నా. దాని తర్వాత GST రేట్. ఓకే, ఇక్కడ చూడండి నేను ట్యాక్సబుల్ తీసుకొని 12% పెట్టాను. మీరు కూడా అలాగే టాలీలో క్రియేట్ చేసుకున్నాను. ఓకే, గూడ్స్ పెట్టాను. దాని తర్వాత లెడ్జర్ని యాక్సెప్ట్ చేసేస్తాను. ఓకే, సేవ్ చేస్తాను. అలాగే ఎక్సెల్ షీట్లో ఎన్ని ఉన్నాయో అన్ని పర్సెంటేజ్ లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను ఇంకోటి 18% చేశాను చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీరు కూడా అలాగే మీరు ఇంపోర్ట్ చేసే టైం ఎన్ని ఉన్నాయో అది ప్రాపర్గా మీరు టాలీలో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టాక్ ఐటెంలో మనం అసైన్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్గా అసైన్ అంటే దానికి గ్రూపింగ్ చేయాల్సి ఉంటుంది. నేను ఎన్ని లెడ్జర్స్ ఎన్ని చేశానో 18, 5, 28 సేమ్ టు సేమ్ ఐటెంలు కూడా క్రియేట్ చేసి ఒక్కొక్క లెడ్జర్ని ఐటెంలో నేను అసైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంకా ప్రాపర్గా నేను ఇక్కడ చూడండి పర్చేస్ లెడ్జర్ 28 GST at 2B అని కనిపిస్తుంది కదా, అక్కడ నేను ప్రాపర్గా అసైన్ చేసి దాని తర్వాత నేను ట్యాక్స్ పర్సంటేజ్ అనేది ఇస్తున్నాను. ఎన్ని ఉన్నాయో సేమ్ టు సేమ్ నేను అది కూడా ఐటమ్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేను చేసేస్తున్నాను ఫాస్ట్గా. మీరు కూడా కొంచెం మీ టాలీలో ఇంపోర్ట్ చేసే టైంకి ప్రాపర్గా క్రియేషన్ చేసుకుని అసైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ దట్ ఐటమ్ క్రియేషన్ లెడ్జర్ క్రియేషన్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి సింపుల్గా చెక్ చేసుకుందాం ప్రాపర్గా క్రియేషన్ అయిందా లేదని. ఎందుకంటే ఎక్సెల్ షీట్ ఇంపోర్ట్ చేసే టైంకి అన్ని పర్సెంటేజ్ ప్రాపర్గా ఉండాలి. ఒకటి మిస్ అయినా కూడా ఎక్సెల్ షీట్లో మనకు అది ఫీల్డ్స్ ఇంపోర్ట్ అవ్వవు ప్రాపర్గా.
ఓకే, ఇప్పుడు చూడండి ప్రాపర్గా అసైన్ చేసుకున్న తర్వాత క్రియేషన్ అయిపోయి సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత హెల్ప్లో పోయి ఇక్కడ మనం టీడీఎల్ యాడ్ ఆన్లో కూడా మనం ప్రాపర్గా మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. అది మ్యాపింగ్ ఎలా చేస్తారంటే హెల్ప్లో పోయి టీడీఎల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మీకు యాడ్ ఆన్ కనిపిస్తుంది కదా, దాంట్లో మ్యాపింగ్. ఎందుకంటే మనం ఎక్సెల్ షీట్లో ఏమున్నాయో లెజర్స్ అది టాలీలో ఉన్నాయా లేదా, ఉంటే మనం ప్రాపర్గా అదే లెజర్ పైన ఎఫెక్ట్ అయినట్టు మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి నేను యాడ్ ఆన్ పైన క్లిక్ చేసిన తర్వాత స్టాక్ ఐటమ్ నేమ్ ఫర్ 3%కి ఏం లెజర్ క్రియేట్ చేశాను, 12%కి ఏం లెజర్ క్రియేట్ చేశాను స్టాక్ ఐటమ్, అదే నేను ప్రాపర్గా ఇక్కడ సెలెక్షన్ చేస్తున్నాను. చూడండి మీరు కూడా ఇంపోర్ట్ చేసే టైంకి ఏమేమి ఎక్సెల్ షీట్లో ఉన్నాయో అదే ప్రాపర్గా క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మ్యాపింగ్ కూడా చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి రౌండ్ ఆఫ్, ఒకవేళ పైసల్స్ తేడా వచ్చినా కూడా రౌండ్ ఆఫ్ లెజర్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంకా తర్వాత ఏ ఓచర్లో పడాలా పర్చేస్, దాంతోపాటు మన క్రెడిట్ నోట్స్ ఉన్నా కూడా కానీ వచ్చేసారి డెబిట్ నోట్స్ ఉన్నా కూడా కానీ మనము ఎక్సెల్ షీట్లో ఏమున్నాయో అది టాలీలో ఇంపోర్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒకసారి ప్రాపర్గా మ్యాపింగ్ చేసిన తర్వాత ఒక్కసారి వెరిఫై చేసుకోండి ప్రాపర్గా నేను మ్యాపింగ్ చేశానా లేదా. ఓకే, నా ఎక్సెల్ షీట్లో ఏమున్నాయో అది ప్రాపర్గా నేను ఇక్కడ మ్యాపింగ్ చేసిన తర్వాత 100% మనం సేవ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ సేవ్ చేస్తాం, కింద Ctrl+A అని ప్రెస్ చేయండి. ఇప్పుడు దాని తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ కింద GST2A ఇంపోర్ట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఎందుకంటే మనం ప్రాపర్గా మనం ఎక్సెల్ ఫోల్డర్ పాత్ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఎక్సెల్ ఫైల్ పాత్ ఉంది కదా, ఇక్కడ చూడండి నార్మల్గా సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే ఒకసారి ఎక్సెల్ షీట్లు కూడా వెరిఫై చేసుకుంటున్నాను ప్రాపర్ ఉన్నాయా లేదా అనేసి. ఓకే, దాని తర్వాత నేను ఎక్సెల్ షీట్ కూడా కంపల్సరీగా సేవ్ చేసి క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ దాంతో పాటు ఇక్కడ మనకు డేటా ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంది, ఏ రో నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ రోకి క్లోజ్ అవుతుంది, అది కూడా మనం చెక్ చేసుకొని ఇంపోర్ట్ చేసే బిఫోరే మనము అక్కడ ఫీల్డ్స్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాంతోపాటు నేను ఇంకోటి ఏం చేస్తున్నాను అంటే క్రెడిట్ నోట్స్ డెబిట్ నోట్స్ ఉన్నాయా లేదా, అది కూడా డేటా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి క్లోజ్ అవుతుంది. ఎందుకంటే బిఫోర్ ఎక్సెల్ షీట్ ఇంపోర్ట్ చేసే టైంకి అక్కడ కింద మనకు ఎక్సెల్ ఫైల్ పాత్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది చూడండి స్టార్టింగ్ రో నంబర్ B2B. ఓకే, అది ఎక్సెల్ షీట్లో ఎక్కడి నుంచి డేటా స్టార్ట్ అవుతుంది ఎక్కడికి క్లోజ్ అవుతుంది. ఓకే, నేను ఏం చేశానంటే డేటా మనకు B2B ఉన్నాయి కదా, అది 7th రో నుంచి స్టార్ట్ అయ్యి ఓకే కింద 37, 36 ఎక్కడికి డేటా క్లోజ్ అవుతుంది ఆ రో నంబర్ కూడా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి నేను సింపుల్గా 7. ఓకే, దాంతోపాటు ఎండింగ్ రో నంబర్ అంటే డేటా ఎక్కడికి క్లోజ్ అవుతుంది అది కూడా రో నంబర్ ఇక్కడ నేను మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ 7 పెట్టాను. దాంతోపాటు ఇక్కడ చూడండి ఎండింగ్ 36. ఒకవేళ ఎక్సెల్ షీట్లో మనకి క్రెడిట్ నోట్ డెబిట్ నోట్స్ ఉన్నాయి కూడా కానీ ఇక్కడ మనం స్టార్టింగ్ ఎక్కడ అవుతుంది క్లోజింగ్ ఎక్కడ అవుతుంది అని టైప్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా మనకు GST2A క్రెడిట్ నోట్స్ ఉంటే మన టాలీలో ఆటోమేటిక్గా డెబిట్ నోట్స్ వచ్చి పడిపోతాయి. ఇక చూడండి అది కూడా నేను స్టార్టింగ్ ఎక్కడి నుంచి రో నుంచి స్టార్ట్ అయింది ఎండ్ ఎక్కడ అవుతుంది కూడా. ఓకే, ఇక్కడ ప్రాపర్గా నేను ఇక్కడ ఏ ఫోల్డర్లో ఉంది ఎక్కడి నుంచి డేటా స్టార్ట్ అవుతుంది ప్రాపర్గా నేను ఇక్కడ టైప్ చేసి ఫీడ్ చేసిన తర్వాత 100% యాక్సెప్ట్ సేవ్ చేయాలి. ఓకే, సేవ్ చేస్తాను వితిన్ సెకండ్లోనే మనకు డేటా అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. దాంట్లో ఒకవేళ ఎక్సెల్లో ఓకే GST నంబర్స్ ఓకే మా టాలీలో ఒకవేళ లెడ్జర్స్ లేకపోతే ఆటోమేటిక్గా ఏ లెడ్జర్స్ లేవు తనే క్రియేషన్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇక్కడ ఏం జరగాలంటే సింపుల్గా మనము ఒకవేళ లేకపోతే అక్కడ మనకి డిఫాల్ట్గా స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇచ్చినారు కదా, దాంతోపాటు మనము ఒకసారి టాలీలో మనము ఇంపోర్ట్ చేసే టైం ఏ లెడ్జర్స్ ఒకవేళ లేకపోతే అది టాలీలో ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసుకుంటాయి ఏమైనా లెడ్జర్స్ ఉన్నాయా లేదా పార్టీది. ఒకవేళ లేకపోతే మనకి ఈ విధంగా మనకు బ్లాంక్ అనేది కనిపిస్తుంది స్పెసిఫైడ్ GST నెంబర్. ఓకే, తనే టాలీ ఎక్సెల్ ఏం చేస్తుందంటే ఇంపోర్ట్ చేసే టైము ఏమైనా లెడ్జర్స్ ఉన్నాయా లేదా అని తనే ఫిల్టర్ చేసుకొని లేని లెడ్జర్స్ GST నెంబర్ని బేస్ చేసుకుని లెడ్జర్ తనే క్రియేట్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. ఓకే, ఉన్న దానికైతే ఏం టచ్ చేయకుండా కొత్తది ఏదైనా లేనిదే క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ మనము రైట్ సైడ్ ఇంపోర్ట్ అండ్ ఎక్సెల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసాం. ఓకే, క్లిక్ చేసిన తర్వాతే ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసిన ఎక్సెల్ షీట్ ఓకే టాలీ ఫోల్డర్ లొకేషన్లోనే పడిపోతుంది. యాక్చువల్గా ఇక్కడ నేను చూస్తున్నాను సెలెక్షన్ చేస్తున్నాను చూడండి తనే ఫిల్టర్ చేసుకుంటుంది టీడీఎల్ఏ ఎక్సెల్ షీట్లో ఏం లెజర్స్ లేవా లేదా. నేను ప్రాపర్ ఏం చేయాలంటే ఈ లొకేషన్ సెలెక్ట్ చేయాలా. ఓకే, ఇక్కడ 0 ఎక్సెల్ షీట్ ఉంది కదా అదే మీ కూడా ఇంపోర్ట్ చేసేటం అదే ఎక్సెల్ షీట్ వస్తుంది. ఓకే, దాంతోపాటు వర్క్ షీట్ నేమ్ ఏ షీట్లో ఉన్నాయి అదే మనం జస్ట్ సెలెక్షన్ చేయాలి. ఎందుకంటే GST నెంబర్స్ ఎక్కువ మనం షీట్ నెంబర్ 1లో ఉంటాయి. దాని తర్వాత మనము GST నెంబర్స్ బేస్ అయ్యే లెజర్ క్రియేట్ అవ్వాలి కాబట్టి GST నెంబర్స్ ఏ రోలో ఉన్నా కూడా అది సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది.
యాక్చువల్గా ఏలోనే ఉంటాయి. ఓకే, అది ఏ సెలెక్షన్ చేద్దాం. ఇగో ఓకే, ఏ సెలెక్షన్ చేశాను. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ కాలం. ఓకే, ఏ పెట్టేసి జస్ట్ మనం ఎస్ కొట్టేసాం. ఎస్ కొట్టానే విత్ ఇన్ సెకండ్లోనే ఆటోమేటిక్గా డేటాని ఫిట్ చేసుకుని లెడ్జర్స్ క్రియేట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఇంపోర్ట్ సక్సెస్ఫుల్లీ 6, ఇంపోర్ట్ ఫెయిల్ అంటే ఎన్ని లెడ్జర్స్ ఉన్నా లేనిది అది క్రియేట్ చేసుకుంది, ఒకవేళ ఉండేదో వదిలేస్తుంది. ఓకేనా, ఆటోమేటిక్గా 6 GST నెంబర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా, లేనిది అది. దాని తర్వాత నేను కంట్రోల్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా డేటా ఫిక్స్ చేసుకుని లెడ్జర్స్ కూడా క్రియేట్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ మనకు విత్ డీటెయిల్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ప్రెస్ చేసి సేవ్ చేసేస్తాం. ఓకే, ఒకవేళ గ్రూప్స్ మార్చాలనుకుంటే ఇక్కడ పైన ఉంది కదా లెడ్జర్ గ్రూప్, అక్కడ మనము సండే క్రెడిటార్స్, సండే డెబిటార్స్ మీకు కావాల్సిన గ్రూప్. ఓకే, ఇక్కడ సెలెక్షన్ చేసుకున్నాను. నేను మాత్రం సండే క్రెడిటార్ సెలెక్షన్ చేశాను. అన్నీ ఒకసారి ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ ప్రెస్ చేయండి. ఓకే, ఆటోమేటిక్గా విత్ ఇన్ సెకండ్లో మీకు లెడ్జర్స్ కూడా క్రియేట్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ చూడండి డేటా అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకున్నాం డేటా ప్రాపర్గా ఇంపోర్ట్ అయిందా లేదా. ఓకే, ఇక్కడ చూడండి నేను నార్మల్గా ప్రాఫిట్ అండ్ లాస్లో పోయి ఇక్కడ చూడండి రైట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుందా పర్చేజ్ అకౌంట్. చూడండి 12, 18, 28 ఎన్ని ఎక్సెల్ షీట్లో మనకు ఉన్నాయో పర్సెంటేజ్ ప్రాపర్గా టాలీలో కూడా ఇంపోర్ట్ అయిపోయింది. దాని తర్వాత ఒక్కసారి నేను పర్చేజ్ రిజిస్టర్లో కానీ డే బుక్లో కానీ పోయి నేను ప్రాపర్గా ఇంపోర్ట్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఓకే, మీరు కూడా ఇంపోర్ట్ చేసిన తర్వాత ఒక్కసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎన్ని ఉన్నాయి ఎక్సెల్ షీట్లో డేటా, అది ప్రాపర్గా నాకు ఇంపోర్ట్ అయిపోయింది. ఓకేనా, మీరు కూడా మీ టాలీలో GST 2A ఇంపోర్ట్ చేయగలుగుతారు. ఓకే, అది మీకు ఏమైనా మీరు ఇంపోర్ట్ చేసేటప్పుడు ఏమైనా మీకు ప్రాబ్లం ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మనం 100% మీకు క్లారిఫై చేస్తాం. ఓకే, ఇది యాక్చువల్గా GST 2A డేటా టాలీలో ఇంపోర్ట్ చేసే ప్రొసీజర్. మీరు కూడా మీ GST 2A డేటా టాలీలో ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారా, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, స్క్రీన్ పైన కనిపించే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్గా మనము లైవ్గానే మీకు డెమో ఇస్తాం. అండ్ దాంతోపాటు మాకు బిజినెస్ రిలేటెడ్ ఎనీ టాలీ కస్టమైజేషన్ ఉన్నా కూడా మనము ప్రొవైడ్ చేస్తాం. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.